దిత్వా తుఫాన్ బలహీనపడినా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. తుఫాను కారణంగా ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతోటి చాలా మంది జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ నందన్ ఉన్నారు. వారిని అడిగి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అడిగి తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దిత్వా తుఫాను నేపథ్యంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సిడిఎంఏ గారు ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మనకి ఏ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, సాధారణంగా చిన్న చిన్న వర్షానికి జలమయమయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా చోక్ పాయింట్స్ అన్ని దగ్గర ఎప్పటికప్పుడు వర్కర్స్ని పెట్టి అక్కడ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల దాదాపు ఎక్కడ కూడా ఇంత పెద్ద వర్షంలో కూడా మనకి వాటర్ నిల్చొని దానివల్ల ప్రజల రాకపోకలకు కానీ లేదా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సార్, ఇప్పుడు దాదాపు గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పట్టణాలు, నగరాలు వాటిలో కాలువల్లో